వందనం యేసయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ తండ్రి యెహోవా యేసుక్రీస్తు నామములో మీ పాదములకు వేల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృపలో దాచి కాచి కాపాడి భద్రపరిచిన మా తండ్రి, క్షమిస్తూ మమ్మల్ని బ్రతికిస్తూ పోషిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచయ సంఘాన్ని కూడిన బిడ్డలను రాలేకున్న బిడ్డలను అందరినీ పాదులు ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ఈ యొక్క ఆదివార ఆరాధన ఆత్మతో సత్యంతో జరిగిస్తున్నందుకు వందనాలు అయ్యా. మీకు వేల కృతజ్ఞతలు చేయండి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యంలో ఉన్నందుకు, మా బ్రతుకులు మీరు చేసిన ప్రతి ఉపకారం కొరకు వందనాలు అయ్యా. అయ్యా మరి ముఖ్యమైన భాగంలోకి వెళుతుండగానే సేవకుల సిరుజాట్న మరుగుపరుచుకుని ఆత్మతో అభిషేకించి తండ్రి మాతో నాతో నోటికి పూరగా ఉండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆలోచన మీ సొంత అయా మీ చిత్తము మా పట్ల ఏముందో అదే జరిగించమని అయా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొన్ని బిడ్డల్ని నీ స్వాధీనం చేసుకోండి, చంటి బిడ్డల్ని స్వాధీనం చేసుకోండి అయా. రాలేకపోయిన వారిని క్షమించి మారు మనసు దయచేయండి. ఒక దినము ఈ సన్నిధిలో గడుపుట 1000 దినాల శ్రేష్టతలు కోల్పోతున్నానని గ్రహించే జ్ఞానము నీవు తండ్రి అయా. బలహీనతను చూసి అలాగే తండ్రి అయా ప్రభు ఇంట్లో ఉన్న సమస్యలు చూసి నీ సన్నిధికి రాక సంపూర్ణ సంతోషాన్ని కోల్పోతున్న బిడ్డలను క్షమించమని ప్రార్థించాలి అయా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగుతుంది. ఆ సంతోషాన్ని నేను అనుభవించాలనే జ్ఞానం నీ బిడ్డలకు దయచేయండి. వ్యర్థముగా సమయాన్ని వ్యర్థపరచము అయ్యా తండ్రి, క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధికి వచ్చి సద్వినియోగం చేసుకునే జ్ఞానం నీ బిడ్డలకు దయచేయండి. సహాయం చేయమని ప్రార్థన దీవించి ఆస్వాదించమని అయా. కూడా నీ బిడ్డలను రావాల్సిన బిడ్డ త్వరపడి నడిపించము. మరి ఒకసారి నీ సేవకుల్ని నీ సిరు చట్టం మరుగుపరుచుకొని మాతో మాట్లాడు. సమస్త మహిమాకంతా ప్రభావం మీకు ఆరోపిస్తాం. యేసు నామములో చున్నాము తండ్రి, ఆమేన్. నీతి స్వరూప గడిచిన రోజుల నుంచి సంఘమంతుడు తన దుఃఖుల పద్ధతి కాపాడి ఆదివారం ఆరాధనలో తన సన్నిధిలో నిలవడానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘమంతుడికి యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూప యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. లోకమంతా మాట్లాడారు సార్, మాట్లాడారా? మాట్లాడేవారు తెలుసా? చిన్నప్పుడు చేశారు నేను కూడా చేశాను విజయవాడలో. అప్పుడు ఎంత మా వయసు ఆయన దినేష్ అంతే ఆ టైంలో చేశాం. ఆ తర్వాత ఇప్పుడు చేద్దామంటే మట్టలు లేవు. సరే ఇప్పుడు చేద్దామంటే వేసేయలేడు. ఇప్పుడంటే వాళ్ళు చేసినప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు కాబట్టి దారి పొడుగునా బట్టలేసి ఖర్జూరపు మట్టలు కూడా వేసి ఇంక అందరూ పట్టుకొని చేసి, అది రోమ్ ప్రాంతంలో ఒక దేవత ఉంది. అంటే ఇప్పుడు మరియమ్మకు కూడా అలాగే చేస్తారు. మరియమ్మకు కూడా అలాగే చేస్తారు. వేసుకోక్కడికే కాదు, వాళ్ళ పండుగలు ఉన్నాయి కొన్ని. రోమన్ ఇటలీలో చేస్తారు అవన్నీ. ఇండియాలో చేయరు కానీ ఇటలీలో చేస్తారు. తెలుసా నిమజ్జనం? తెలుసా? మీరు మాత్రమే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఇక్కడ లేదు, అది ఇక్కడ ఉంది ఇటలీలో. నేను చూసా, యూట్యూబ్లో ఉంటుంది, కొట్టి చూడండి. అందరూ ఊరేగింపుగా పండగ చేస్తారు. తీసుకెళ్ళి నది ఉంది అక్కడ. వాళ్ళకి నదులు మళ్ళాగా ఊరు బయట ఎక్కడో ఉండవు. నదులున్న ప్రాంతం చుట్టూతో వాళ్ళకి పట్టణం ఉంటుంది. మధ్యలో నది పారదా ఉంటుంది. ఆ ప్రదేశాలన్నీ ఎప్పుడు కూడా ఆ నదికి అటు ఇటుగా పచ్చగా ఉంటుంది. మళ్ళీ కొన్ని ప్రాంతాలు అయితే ఇళ్ళు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి.
అంటే వాళ్ళు అంత జాగ్రత్తగా నదుల్ని కాపాడుకున్నారు. మన వాళ్ళకేం పూజలు ఎక్కువ నదుల మీద, అందుకని చెత్త చెదరం అంతా తీసుకెళ్ళి నదులు వేస్తారు. వాళ్ళకి దేవత అలా చేసే ఐగుప్తులో నైలు నదిని అలాగే చేస్తున్నారని దేవుడు ఏం చేశాడంటే నైలు నదిలో ఉన్నటువంటి చేపలన్నీ వచ్చేలాగా దేవుడు వాళ్ళతో శాపాన్ని ఇచ్చాడు. చేపలు తెచ్చాయి, అందులో ఉన్న జంతువులు తెచ్చాయి, కుళ్ళు కమ్ము 3 రోజులు అల్లాడిపోయారు. నైలు నదిని పూజిస్తారుగా వాళ్ళు. పూజిస్తే మరి పూజించినప్పుడు అది వాళ్ళని ఏం చేయాలి? కాపాడాలి. నైలు నది కాపాడాలి. ఉక్కు మొహం తెలియని దేవుడు శపిస్తే అది శాపం తగిలింది దానికి. మరి ఇదంతా శక్తిమంతురాలైతే ఆ దేవత, నైలు నది దేవత శక్తిమంతురాలైతే ఏం కావాలి? అంతే ఏమి. అసలు ఆ ఊర్లో అందరికీ పూజిస్తున్నారు కదా, పూజించిన వాళ్ళు కనీసం చేయాలి కదా, కనీసం బాధ్యత. అరే నన్ను పూజిస్తున్నారే వాళ్ళు, నేను పాడైపోకూడదు. ఎవరైనా నన్ను శపించడానికి, ఎవరైనా నదిలో నా నీళ్ళలో ఉన్న జంతువులు చంపడానికి. జంతువులు ఎవరి? ఆయన. ఆ నీళ్ళు ఎవరి? ఆయన. ఆయనకి అధికారం ఉందనే కదా అక్కడ. ఈగలు పూజిస్తారు, ఈగలన్నీ వచ్చి పడ్డాయి. ఈగలు వచ్చి పడితే భయపడ్డారు, పారిపోయారు, దాక్కున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఈగలే, ఒంటి నిండా ఈగలే, ఆహారం నిండా ఈగలే. మరి ఈగలు పూజించినప్పుడు ఈగలు రాకూడదు. సూర్యుడిని పూజిస్తారు, సూర్యుడి నుంచి అగ్ని పడింది, అగ్ని ముక్కలు అలా రవ్వలు పడి. అరే ఎక్కడి నుంచి పడుతుంది ఇది? సూర్యుడు. ఏం ఉపయోగం? సూర్యుడిని పూజిస్తారు, ఏం ఉపయోగం? ఓకే, కాబట్టి అన్నీ కూడా ఆచారాలు, వ్యవహారాలు అవన్నీ తాత్కాలికము. ప్లస్ అవి ఆశీర్వదించబడినవి కావు, అవి ఆశీర్వాదాలు కావు. ఓకే, ఈరోజు అందరూ కూడా మట్లాదివారం చేస్తారు. ఎంతమంది మట్టలు తీసుకొని వెళ్ళేవారు చర్చలకి? ఊరేగింపుకి వెళ్ళేవాళ్ళం కదా చిన్నప్పుడు, అవునా? తెలీదా? అయ్యా ఏ మట్టలు అంటే అక్కడ ఖర్జూరపు మట్టలు, మనకి ఇక్కడ ఏంటో తెలుసా? ఈత మట్టలు. జాగ్రత్తగా తుంపి చేపట్టుకోవడానికి అనువుగా ఉన్నట్టుగా అక్కడ కొన్ని పీకేసి వాటికి ఏం చెప్పాడు? ముళ్ళు గుచ్చుకోకుండా పూలు. అలంకరణ. ముళ్ళు గుచ్చుకోకుండా కాదు, అలంకరణ. ఆ యొక్క ఈత మట్టకి ముళ్ళు ఉంటాయి కదా, పువ్వులు. ఏ పువ్వులు? కాగితం పువ్వులు ఉంటాయి, ఎరుపు తెలుపు, తెలుసా? కాగితం పువ్వులు బాగుంటాయి చూడటానికి. నేను చిన్నప్పుడు బాగా అటువంటివన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు. ఆ పువ్వులు తెచ్చుకోవటం, ఆడుకోవటం, ఆ పువ్వులతో అలంకరించుకొని అందరం కూడా లైన్లో ఉండేవాడు, హైట్ ప్రకారంగా. ఇంకా లైన్లో వెళ్తుంటే మధ్యలో ఆ ఫాదర్ గారు పాడుకుంటా, ఫాదరు సిస్టర్స్ ఉంటారుగా, వాళ్ళందరూ పాడుకుంటా ఊరంతా తిరిగి లాస్ట్కి చర్చిలో మాట్లాడేవారు. అది ఏం పాడేవాళ్ళం గుర్తులేదు, కాకపోతే ఒకటి మాత్రం గుర్తుంటుంది. ఏది? జయము 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 వేసే జయము జయము అని. సేమ్ వాళ్ళు అన్నారుగా, ఇక్కడ అంటారు వాళ్ళు ఏమనంటే, హోసన్నా దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడికి జయం కలుగును కాక. ప్రభు పేరిట వచ్చేవాడు, ప్రభు పేరిట వచ్చుతున్న ఇజ్రాయేల్ రాజు స్తుతింపు ఉండగా కానీ కేకలు వేశాయి. ఆయన అంటే అదే ఇప్పుడు కూడా అలాగే అందరూ పట్టుకొని పాడుకుంటా, పాటలు పాడుకుంటా వెళ్తా అందరికీ తెలియాలి యేసుక్రీస్తు. మరి అట్లా ఆదివారం అంటే ఒక ప్రత్యేకంగా ఒక మాట మాట్లాడి ఒక మాట దానికి ఒక టైటిల్ పెడితే అందరికీ ఆ టైటిల్ గుర్తుండిపోవాలి. కాబట్టి ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి వాడు మట్ల దూరంగా ఏది ఎవరు మట్ల తేలేదు అని అడుగుతుంటారు. ఈరోజు మీ క్రిస్మస్ కదా, ఏంటి అసలు హడావిడి లేదు. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఏం హడావిడి లేదు. అంటే ఈ సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారు? హడావిడి ఎక్కువ చేస్తారు. పండగ అంటేనే హడావిడి.
అది ఏ పండగ అయినా సరే, అవునా కదా? పండగ అంటేనే హడావుడి. అది క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అయినా, అలాగే దసరా అయినా, హోలీ అయినా, దీపావళి అయినా, రంజాన్ అయినా, ఏదైనా. రంజాన్కి ఏమో ముస్లింలు కలకలలాడితే కనపడతారు, తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. క్రిస్మస్కి ఏమో క్రైస్తవులు కలకలలాడితే కనపడతారు, తర్వాత వెలవెలపోతూ ఉంటారు. ఇంకా హిందువులు చెప్పాల్సిన పని లేదు, మామూలుగా ఉండేది కాదు. హోలీకి ఏమో రంగులు చల్లుకుంటారు, ఆ తర్వాత గోరీలతో కొట్టుకుంటారు, ఇక అంతే. చూడు, అంటే అది పద్ధతి అంతే. పండుగ రోజు ఇట్టుండాలి. దేవునికి స్తోత్రం. పండుగ ఉన్నా లేకపోయినా క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రీస్తుని పోలి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పండుగ ఉన్నా లేకున్నా క్రైస్తవుడు క్రీస్తుని పోలి ఉండాలి. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడుగానే ఉండాలి. అంటే ఏంటి క్రైస్తవుడిగా ఉంటాం అంటే? ఏంటి క్రైస్తవుడిగా ఉంటాం అంటే? చెప్పమ్మా, ఏంటి క్రైస్తవుడిగా ఉంటాం? క్రైస్తవుడిగా ఉండాలంటే ఎలా ఉంటుందంటే, అందరూ క్రైస్తవ కుటుంబమే. చూడండి, అందరూ క్రైస్తవ కుటుంబమే, కానీ క్రైస్తవ కుటుంబంలో క్రీస్తు వలె ఉండటానికి మాత్రం ఇష్టం ఉండదు. అదేంటి? అవునా కదా? అవునా కదా? అబద్ధం ఆడే సందర్భం వస్తే తప్పులేదులే, అవునా అనేస్తాను. కామన్ అనమాట, తప్పులేదులే, ఒకసారికి ఏం కాదులే. ఇది అవసరాన్ని బట్టి, అవునా, అవసరాన్ని బట్టి. కానీ దేవుడు అలా ఒప్పుకోడు కదా, అవసరాన్ని బట్టి అవాడు. నేనే ఒకటే అంటాడు, నీ ప్రాణం పోతున్నా ప్రాణం పోగొట్టుకో అవసరం అయితే. అబద్ధం కోసం ఏం పోగొట్టుకో? ప్రాణం పోగొట్టుకో. నీ ప్రాణాన్ని ఆయాసపరచుకోమాట, ప్రాణం పోగొట్టుకో. నువ్వు అబద్ధం చెప్పి తర్వాత మన ప్రాణాన్ని ఏం చేసుకుంటున్నావు? ఆయాసపరుచుకుంటున్నావు. అంటే ఏంటి అర్థం? అదే, ప్రాణం బాధపడింది. ఎందుకు? మానసికంగా కృంగిపోతావు. అర్థమైందా? కృంగిపోతావు. గద్దె అలవాటు అయిపోయింది అనుకో, తర్వాత పూర్తిగా అసలైన ప్రాంతంలో ఇంకా బ్రతికినంతకాలం ఆయాసం. ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆజ్ఞ ఇచ్చాడు, తీర్పు ఇచ్చాడు. అంటే క్రైస్తవ కుటుంబం అలా. ఈరోజు ఇప్పుడు క్రైస్తవ కుటుంబంలో ఒకళ్ళు ఒక మాట, ఇంకో మాట. అవునా? మనం వాక్య ప్రకారం ఇలా ఉండాలి అంటే, ఈరోజు ఎవరు ఉంటున్నారు వాక్య ప్రకారం? మనం వాక్య ప్రకారంగా ఉండడం తర్వాత సంగతి. మనం క్రైస్తవులమా కాదా, ప్రార్థనకి వెళ్తున్నామా లేదా, అది ముఖ్యం. ఈరోజు అదే కదా జరుగుతుంది సంఘం, సమాజం అంతటా జరుగుతున్నది. ఇంకా మీకు అసలు ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చేటటువంటి ఇంకా కాంప్లికేటెడ్. అర్థమైందా? ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటారా, హిందువులుగా ఉంటారా? చెప్పండి. క్రైస్తవులుగా ఉంటారా, హిందువులుగా ఉంటారా? క్రైస్తవులుగా ఉంటే ఎలా ఉంటారు? మరి హిందూ సర్టిఫికేట్ తీసుకో, ఎస్సీ కావాలి కదా సర్టిఫికేట్. బీసీ ఎక్కడ చెప్తావు? బీసీసీ ఎలా ఇస్తావు? ఎలా ఇస్తావు బీసీసీ? ఏ చట్టాన్ని బట్టి ఇస్తావు బీసీసీ? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ని బట్టి ఇస్తావు బీసీసీ? అందుకని క్రైస్తవులు ఏం కోరుకోవాలి? క్రైస్తవులు ఏం కోరుకోవాలి క్రైస్తవులు? చెప్పండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏముందో అయితే మీరు చీకటిలో నుండి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయిపోయింది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారనై. ఏముంది ఇక్కడ? అయితే వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును. ఎవరు అంటే ఆ వంశాలతో, ఇప్పుడున్నటువంటి ఈ వంశాలతో మనకు సంబంధం ఉందా? చెప్పాలి, ఉందా? ఏర్పరచని వంశము, తర్వాత రాజులైన యాజక సమూహము, తర్వాత ఎవరు? రాజులైన యాజక సమూహము, తర్వాత పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పి సర్టిఫికెట్ తెచ్చుకోగలరా? చెప్పండి. మీ పిల్ల చదువులు కావాలి, అవునా? చదవాలి, పెరగాలి, పెద్ద అవ్వాలి, పెరుగుతారు, పెద్ద అవుతారు, మంచి చదువులు చదువుతారు, ఓకేనా? ఇప్పుడు మనం వాక్యం చెప్పాం, ఓకే అమ్మాయి అంటుంది, ఓకేనా, నేను వెళ్ళి ఇదే సర్టిఫికేట్, ప్రత్యేకమైన జనముగా సర్టిఫికేట్ తెచ్చుకో. ప్రత్యేకమైన జనం అంటే ఏంటి తెలుసా? నో క్యాస్ట్. నో క్యాస్ట్ అని ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ప్రత్యేకం ఈ లోకాన్ని. గుర్తుపెట్టుకోండి, అంటే మీకు హింట్ ఇస్తారా? నో క్యాస్ట్. మీరెవరు? కులం లేని క్రైస్తవ సమాజం. తెచ్చుకోగలరా? ఇష్టమా? నీ భర్త ఒప్పుకుంటాడా? మనకి ఎన్ని ఉన్నాయి వెనక? రాణిరెడ్డి ఎంత ఎత్తున్నాడు, పిల్లలకు హాస్టల్ ఉంది, పిల్లలకు చదువులు ఉన్నాయి, పిల్లలు ఒకవేళ చదువుకోకపోయినా నెలకు 1000 రూపాయలు 2000 నిరుద్యోగ భృతి ఇస్తారు. చెప్తే ముందు ఓట్లు వేయాలి, వీళ్ళు చెప్తారుగా. ఓట్ల కోసం ఏం చేస్తున్నారు? నిరుద్యోగ భృతి మీకు అనగానే అందరూ వేశారు, నిరుద్యోగులంతా. అర్థమైందా? సుగాలి ప్రీతి కేస్ అనగానే అందరూ వేశారు ఓట్లు. చివరికి ఆ తల్లిని ఏడిపిస్తా ఉన్నారు. జగన్ కూడా ఏం చేయలేదు అనుకోండి, జగన్ కూడా తప్పుడు. ఎందుకంటే అంటే జాలి దయ ఉండదు వాళ్ళకి, చెప్తున్నా, గుర్తుపెట్టుకో. వీళ్ళకి మానవత్వం ఉండదు. మామూలుగా ఉన్నంత వరకు మానవత్వం బయటకు సొగ్గిపోయి వస్తూ ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ సీట్లో కూర్చుంటారో అప్పుడు ఎవరు ఉండేది అక్కడ? ఎవరో ఆ సీట్ ఎవరిది? ఇప్పుడు ఈ సీట్ ఎలా ఉంది? నార్మల్గా ఉంది, అవునా? నార్మల్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా వేద్దాం, ఏం కనబడుతుంది? రివర్స్. రివర్స్ అంటే అర్థం ఏంటి? తలకిందులు అయింది. తలకిందులు అయినప్పుడు ఈ షేప్ని కొంచెం ముఖం ఆకారంలో చేస్తే, దాన్ని కొమ్ముల ఆకారంలో చేస్తే, కాళ్ళు కొమ్ములు, కింద ఉన్న సీటు ముఖాన్ని చేయండి. దాన్ని కొమ్ములున్న ముఖం ఎవరిది? అపవాదిది. మీరు ఎప్పుడైనా మహారాజా కుర్చీ ఉందా? డిజైన్గా ఉంటుందిగా, దాని తలకింద చూడండి. మహారాజా కుర్చీ, నీ కుర్చీ అంటే సరిగ్గా కనపట్లేదు అనుకోండి, మహారాజా కుర్చీ ఇలా ఉంటుంది, అవునా? వెనక బ్యాక్ దాని కాళ్ళు ఇలా ఉంటాయి, దాని కిందకి చూడండి, మొహం ఎలా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఆ సీట్లో కూర్చోగానే ఏమవుతుంది? వాడి ప్రభావంతో వాళ్ళు నింపబడతారు. అప్పుడు వాళ్ళు చేసిన వాగ్దానాలని మర్చిపోతారు, సుగాలి ప్రీతిని మర్చిపోతారు, వాడు చేసిన మాటలు మర్చిపోతాడు, వాగ్దానం, నిరుద్యోగ భృతి మర్చిపోతారు. ఏదైనా కానీ, ఏమైనా కానీ. ఎందుకు? అబద్ధంతో రాజ్య పరిపాలన చేయాలనే పద్ధతి సైతాంది. వాడు అబద్ధికుడు కాబట్టి, ఆది నుంచి వాడు అబద్ధికుడు, ఆది నుంచి వాడు నరహంతకుడు. బైబిల్ ఊరికే చెప్పలా,
కానీ నేను నాలాంటి సేవకులు మాత్రం ఏం చెప్తారు, ఓట్లు ఆయనకి ఏంటమ్మా, ఓకే సార్ మీకు సార్ మా ఓటు ఆయన వచ్చి మాట్లాడగానే ఈ చర్చికి శాంక్షన్ ఎప్పుడు గెలిచిన తర్వాత శాంక్షన్ అంటాడు. గెలిచిన తర్వాత ఏమైంది, ఎలాగానే అయ్యగారు మీరు మాకు శాంక్షన్, నేనా ఎప్పుడు చేశా అంటే అయ్యగారికి శాంక్షన్ కావాలి, అందుకని అందరి చేత ఓట్లు వేయించాలి. అందుకని వాళ్ళు కూడా అంతే, వేల మంది ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లక్షల మంది ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఓకేనా. ఇక గల్లీ లీడర్లో మామూలే కదా, గల్లీ లీడర్లో వచ్చి మాత్రం మన దగ్గర మనలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడతారు. అఫ్కోర్స్ మనం ఇప్పుడు రానేం లేదు, రానేమో, ఎందుకు అంటే ఈ పరిపాలన యేసు 1000 ఏళ్ల పరిపాలన వరకు ఈ పరిపాలన అంతా కూడా సైతాన్ గాడిదే, గుర్తుపెట్టుకోండి, అపవాదిదే. ఊరికి వాళ్ళకి ఓట్లు పడలా, అబద్ధాలు చెబితే ఓట్లు పడి, వాళ్ళు అనేక మందిని మోసం చేస్తే 1000 కోట్లు వచ్చినాయి. అబద్ధము వానిదే, మోసము వానిదే, అర్థమైందా. పక్కా దొరికారు, పక్కా దొరికినటువంటి వాళ్ళు ఈరోజు సీఎంలు. వాళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు, ఎందుకు, వాళ్ళు ఒకటి కదా. అందుకని ఏదో కొంచెం బెదిరించడానికి మాత్రం ఏదో చేశారు. ఇప్పుడు న్యాయస్థానాలు కూడా వాళ్ళవే. న్యాయస్థానంలో ఎవరికి న్యాయం దొరకదు, గుర్తుపెట్టు, అర్థమైందా. ఏ కోర్టుకే వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు చెప్పినట్టే వింటారు జడ్జిలు. మనం అనుకోవచ్చు న్యాయ వ్యవస్థ లేదు, న్యాయ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా, పోలీస్ వ్యవస్థ కానీ అంతా భ్రష్టు పట్టిపోయింది, గుర్తుపెట్టు. ఎక్కడ న్యాయం దొరకదు ఒక్క యేసుక్రీస్తు దగ్గర తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకేమైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం విషయంలో మీకు న్యాయం జరగాలి అంటే ఉపవసించండి, మోకరించండి, దేవుని సన్నిధిలో ఉండండి. తప్పనిసరిగా న్యాయం తీర్చే దేవుడు మీ పక్షాన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోర్టులకు వెళ్ళొద్దు, జైళ్ళకి వెళ్ళొద్దు, పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర మోకరించండి. ఏదో అన్యాయం జరిగింది, నీ వస్తువు ఏదో లాక్కున్నారు, నీ స్థలం లాక్కున్నారు, కోర్టుకి వెళ్తే కోర్టులు తిరగాల్సి వస్తుంది, కోర్టుకి ఎందుకు అనవసరంగా వదిలేయి అని మన మనసు ఒప్పుకోదే. సరే మన మనసు ఒప్పుకున్నా, మనం భార్య ఒప్పుకోదే, భర్త ఒప్పుకోడే, పిల్లలు ఒప్పుకోరే, తల్లి ఒప్పుకోదే, తండ్రి ఒప్పుకోడే. ఈరోజు ఎవరు వదులుతున్నారు, క్రైస్తవులు అయితే మాత్రం వదిలేస్తున్నారా, లేదు లేదు వెళ్ళాల్సిందే, మనం చేయదు, పోలీసుకి కేసు పెట్టాల్సిందే, కోర్టుకి వెళ్ళాల్సిందే కదా. క్రైస్తవులు గుర్తించట్లా న్యాయాధిపతి అయిన దేవుడు చేసే కార్యాలు. న్యాయాధిపతి అయిన దేవుడు చేసే కార్యాలని, అందుకని ప్రత్యేకమైన జనం, మనం ప్రత్యేకమైనటువంటి జనం. చూడండి ఏమన్నాడు అక్కడ, మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము. దేవుని సొత్తైన, మరి దేవుని సొత్తైన ప్రజలమైన మనము ఎలా ఉండాలి ఈ లోకంలో? సేవకుడు నేను మాత్రమే కాదు, సేవకుడు ఒక్కడు ఎలా ఉండాలి అనుకోవద్దు. క్రైస్తవులు, మనమందరం క్రైస్తవులు. దేవుని కృపను బట్టి నేను ఇక్కడ నిలబడ్డంతే. అంటే మీకు లేదా దేవుని కృప? దేవుని కృప ఉంది, కానీ దాన్ని అందరూ గుర్తించట్లేదు. బోధించవలసిన స్థితిలో, బోధించే స్థితిలో ఉండవలసిన వారు ఈరోజు కూర్చొనే స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? భర్త లాగుతున్నాడు, భార్య లాగుతుంది, పిల్లలు లాగుతున్నారు, రెడీగా ఉంటారు వాళ్ళు తాళ్ళు వేసుకొని ముందే. మనం ముందుకెళ్తుంటే అడిగి పోతావు, రెడీగా ఉంటే తాళ్ళు వేసి, తాళ్ళు మనకు కనపడవు తాళ్ళు కదా, కట్ చేసుకోవాల్సిన బాధ్యత అందే, కట్ చేసుకోవాలి మనం. తాడు కడతావు, భర్త కాదు కట్టింది, భార్య కాదు కట్టింది, కట్టింది ఎవరు? అపవాది కట్టాడు. ఎవరి ద్వారా? భార్య, భర్త, పిల్లలు ఎవరి ద్వారానే కట్టాడు. కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న గొప్పవాడిని నువ్వు గుర్తించినప్పుడు
ఏమైంది? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ఏడే కుమారుడు. ఆ ప్రత్యక్షమైన కుమారుడు ఏడి? ఈరోజు మాత్రమే కనపడతాడు, మట్లాదివారం కాబట్టి. వచ్చే శుక్రవారం కనపడతాడు, గుడ్ ఫ్రైడే కాబట్టి. ఇక పాటలు, అయ్యో నా కొరకు చచ్చిపోయావా యేసయ్యా, చచ్చిపోయావా యేసయ్యా. మళ్ళీ ఈస్టర్ రోజు లేచావా యేసయ్యా, లేచావా యేసయ్యా పాడతారు. మరి తర్వాత ఏమి లేదు. ఏమ్మా ప్రార్థనకు రాలేదేనండి? మొన్న ఈస్టర్ కదండి అంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? క్రిస్మస్. మాస్టర్ గారికి అర్థమైపోద్ది, మళ్ళీ క్రిస్మస్కి అమ్మ నువ్వు వచ్చేది, అంతే కదా అయ్య గారు. మరి ఈ లోపంతా ఎలాగ అయ్య గారు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, నా భార్య నా భర్త ఒప్పుకోరు, నా పిల్లలు ఒప్పుకోరు. ఏదో పండగ కాబట్టి వెళ్ళమంటారు. అయ్యి సంవత్సరానికి 3 రోజులు కదా కనపడాలి, అంతే కదా. సంవత్సరానికి 3 సార్లు, సంవత్సరం 3 సార్లు కనపడాలి. దేవుడు చెప్పాడు కదా, అవునా? ఏం చెప్పి దేవుడు సంవత్సరానికి 3 సార్లు నా సన్నిధికి రావాలన్నాడు. అవి 3 సార్లు ఏం చెప్పండి? గట్టి చెప్పు. చెప్పండి. పస్కా పండుగ, పస్కానే ముందు, పస్కా పండుగ, పులిహోర రొట్టెల పండుగ, ఇంకోటి పర్ణశాల పండుగ. మిగతా పండుగలు ఉన్నాయా? వెళ్ళకపోయిన పర్వాలేదా? అది ధ్యానం చేయాలి. 3 సార్లు అన్నాడు దేవుడు, మరి 7 పండుగలు ఉన్నాయి కదా. అంటే ఈ 3 పండుగలు అయ్యేలోపు 7 పండుగలు జరిగిపోతాయి. ఈ ప్రధానమైన 3 పండుగల్లోనే 7 పండుగలు జరుగుతాయి. అది మనం ధ్యానం చేయాలి. ఓకే, సరే చూద్దాం, దాని పక్కన పెడదాం. అయితే ఎక్కడ దేవుని సొత్తైన ప్రజలు, అది నేనేమంటాను. అందుకని ఇప్పుడు పిల్లల చదువుకి, పిల్లలకి చర్చి విశ్వాసాలు అందరూ ఫోన్ చేసి క్యాస్ట్ రాయాలన్నా, ఏ క్యాస్ట్ రాయించాలి? నో క్యాస్ట్ అని చెప్పమన్నా వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చెప్పారు. రాసిస్తాడో లేదో చూడాలి, వాడు దాని మీద ఏ రాస్తాడు, దాన్ని బట్టి మళ్ళీ మనం మాట్లాడాలి. ఓకేనా? ఇప్పుడు రేపు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. ఎంఆర్ఓ దగ్గరకు కూడా వెళ్ళి ఏం తెచ్చుకోవాలి? ఇండియన్ క్రిస్టియన్. నేను భారతీయ క్రైస్తవుడు, నాట్ అమెరికన్ క్రిస్టియన్. ఓకేనా? అసలు యాక్చువల్గా క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ ఇవ్వాలి వాళ్ళు, కానీ ఈ అజ్ఞానులు ఏం తెలియట్లా. క్రైస్తవుడు మామూలుగా క్రైస్తవుడు అంటేనే ఏం తెలియదు, క్రీస్తు అంటే ఏంటో తెలియదు, క్రీస్తులో క్రైస్తవుడు ఎలా జీవిస్తాడో తెలియదు, ఎవరికి తెలియదు. కొంతమంది ఎవరో ఉంటారు, క్రైస్తవులు ప్రత్యేకమైన వాళ్ళు, వాళ్ళకి కులంతో పని లేదు, వాళ్ళకి కులం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రత్యేకం, జస్ట్ అంతే. ఆ ప్రత్యేకమైన గుర్తింపు కావాలని ఎవరు కోరుకుంటున్నారు చెప్పండి? మీరు కోరుకుంటున్నారా? సంఘాన్ని అడుగుతున్నా. ఓకే, ఎస్సీ కాకపోతే బీసీ, అదే కదా కోరుకునేది ఇప్పుడు అందరూ. అంటే ఏదో రూపంలో మనకి క్రైస్తవులు గవర్నమెంట్ నుంచి రిజర్వేషన్ ఏదో అనుభవించాలి అంటే ముద్ర పడిపోయింది మైండ్లో. ఈ లోకల్ ఎట్ట బతకాలి మనం? క్రైస్తవులు క్రీస్తు శిష్యులండి. క్రైస్తవులు హల్లెలూయా. క్రీస్తు శిష్యులు అంటే ఏంటి? దేవుని ఆత్మతో అభిషేకించబడాలా, తర్వాత ఏం చేయాలి? నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతు. ఏం చేయాలి? క్రైస్తవులు అంటే భార్య ఒప్పుకోవట్లేదు,
ఒప్పుకోరు. భర్త ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోరు. విలియం కేరీ గారు పడ్డారు భార్యలు. మొదట్లో మంచి విశ్వాసంలో ఉన్న ఆమె వచ్చే కష్టాలను బట్టి, శ్రమలను బట్టి ఆమె కూడా దిగజారి. ఆయన ఎంతో కష్టంలో బైబిల్ని దాదాపుగా 64 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. కొడుకులకు జబ్బు చేసింది, ఎవరు సహకరించట్లేదు. ఆయన క్రైస్తవుడని, వాక్యం చెప్పేవాడని, డబ్బు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే ఎవరికి చెప్పలేదు. ఆయన ఉన్న ఇంటి వెనకాలే, ఆయన సొంత ఇంటి వెనకాల ఆయన అక్కడే సమాధి చేశాడు. ఎలాగైతే ఎట్టకేలకు పూర్తి చేశాడు. ఆయన జబ్బు పడ్డాడు, భార్య జబ్బు పడింది. చూడండి ఎలాంటి పరిస్థితులు. ఆయన ట్రాన్స్లేట్ చేసింది ముద్రించి పెడితే అది కాలిపోయింది. ఆ రోజు ట్రాన్స్లేషన్ మామూలుగా చేతులతో చేసి, చేతులతో రాసిన దాన్ని మళ్ళీ ప్రింట్ వేయటానికి అందరూ అచ్చుల్లో పెట్టి, తెలుసా ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చేసింది, టగడగడ టైప్ చేసేస్తాం, ఇప్పుడు వచ్చేస్తుంది ప్రింట్. కానీ ఆ రోజు తలకిందులుగా పెట్టాలి లెటర్స్, మళ్ళీ వెనక నుంచి పెట్టాలి. ఆ లెటర్ కూడా ఎలా ఉంటుంది, పా ఎలా ఉంటుంది మనకు కనపడింది డైరెక్ట్గా, కానీ అలా ఉంటుంది, అక్కడ ఉల్టా ఉంటుంది, ఇటు నుంచి ఇలా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నాకెప్పుడు తెలుసు, నేను పత్రికలు వేసేటప్పుడు వెళ్ళి చూస్తే మన దగ్గర అవునన్నా ఇలాగే పెట్టాలి అంటే, వాడు జాగ్రత్తగా మన పత్రికలు చదివి వాడు అందులో ఉన్నది వాడు అక్కడ పేర్చాలి. అర్థమైందా? ఫ్రేమ్ ఉంటుంది, మనం ఎంత ఏ సైజులో ప్రింట్ వేపిస్తున్నామో ఆ సైజు ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో వాడు ఆ లెటర్స్ అన్నీ పేరుస్తాడు. జాగ్రత్త అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి టక్క తీసుకెళ్తాడు. పెట్టి ఒకసారి ప్రింట్ వేసి చూస్తాడు, ఏమైనా తేడా ఉందంటే అక్కడ మారుస్తాడు. అప్పుడు ఆ తర్వాత అలాంటి స్థితిలో అలాగా అంటే అది ప్రత్యేకమైన జనం. ఇప్పుడు మనం అలా ఉంటాం. చూడండి తర్వాత అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 13, 14, 15, 16, 17 వచనాలు చూడండి. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చెప్పుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటి తెంపొత్తు. ఒక ఆమె క్రైస్తవురాలు, బైబిల్ ఎప్పుడు ఆమె దగ్గర ఉంటుంది, కానీ ఆమె అంటుంది, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, ఆయనంటే నేను నమ్ముతున్నాను అని. చెప్పండి, ఇప్పుడు ఆమె క్రైస్తవురాలా? అంటే బైబిల్ పట్టుకుంటే క్రైస్తవురాలు అయిపోతారా? ఇప్పుడు మనం ఏం చదివాము?
అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఆమె ఏం చేస్తుంది? ఎవరితో జోడుగా ఉంటుంది? అవిశ్వాసులతో జోడుగా ఉంటుంది. నీతికి దుర్నీతితో ఏం సంబంధం? ఆమె ఎవరితో సహవాసం సాంగత్యం చేస్తుంది? ఎవరితో సంబంధం పెట్టుకుంది? సంబంధం అంటే వేరుగా కాదు, అదే ఫ్రెండ్షిప్ కానీ లేదంటే ఒక బంధుత్వం కానీ, ఓకేనా, లేదంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఒక వ్యవస్థలో, ఆమెకు రాజకీయ నాయకురా, ఆ వ్యవస్థలో ఆమె ఎవరితో ఉంటుంది? వెలుగునకు చీకటితో సంబంధం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? యేసుక్రీస్తుని తీసుకొచ్చి నువ్వు ఎవరితో కలుపుతున్నా? వెలుగు అయిన క్రీస్తుని తీసుకొచ్చి ఎక్కడ ఎవరితో కలుపుతున్నా? మరి అంత ఓట్ల కోసము, అంటే మనుషుల మెప్పు కోసము క్రైస్తవ జీవితము జీవించుకోవడం గుర్తుపెట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే రేపు వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా నేనైతే ఇక్కడ ఉన్నాను, తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడెక్కడికి వెళతా. అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు ఇళ్ళకి వెళ్తా, ఏం వాక్యం చెప్తున్నాడు ప్రభు ఆ వాక్యాన్ని అందరికీ కూర్చొస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళ రాజకీయ వాళ్ళ నియోజకవర్గాలైనా పర్వాలేదు, అర్థమైందా, ఎవరైనా పర్వాలేదు, ఒకటి ఏ పరిపాలకుడు కూడా క్రైస్తవుడుగా ఉండలేడు, ఉండడు. గుర్తుపెట్టుకో. ఏ పాలు అంటాడు, నేను క్రైస్తవుని, నేను క్రీస్తుని వెంబడిస్తాను. అలా దానికి నేను వేరు అర్థాలు ఉన్నాయా? మీరు క్రైస్తవ మతస్థులే కాదు అన్నాడు అందరూ అతను అడుగుతుంటే. చూసారా మైండ్ ఏమైపోయిందో? దేనికోసం ఇదంతా? అందుకని మొదటి వారు కడపటి వారు అగుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, మీ కళ్ళ ముందు ఇంకా ఏ బోల్డ్ జరగబోతున్నాయి, అర్థమైందా? తర్వాత కొంతమంది మనసులు చెదిరిపోతాయి. మనం అవసరమా? వాళ్ళే ఇందులోకి వస్తున్నారు, వాళ్ళే ఇందులో మారిపోతున్నారు, మనకు అవసరమా? అర్థమైందా? అంటే విశ్వాసులు అనేకులు సేవకుల వలె క్రీస్తును వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతున్నారో అదే ప్రకారంగా విశ్వాసులు కూడా వారి అడుగుదాడుల్లో వెళ్ళిపోతారు. అందుకని ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. ఏ విశ్వాసము? ఏ విశ్వాసము? మొదటి విశ్వాసము. ఏ విశ్వాసము? గోజాడుతూ ప్రార్థించే విశ్వాసం. అక్కడ ప్రభు చెప్పింది ఆ మాట. విధవరాలు ఉంది, గోజాడుతూ అడుగుతా ఉంది. వాడు అన్యాయస్తుడే న్యాయాధిపతి. వాడెవరు? అన్యాయస్తుడు, దేవునికి భయపడడం, మనుషులంటే లెక్కలేదు. అలాంటి వాడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒక విధవరాలు వెళ్ళింది, పదే న్యాయం తీర్చు నాకు, నా ప్రతివాదికి అని అడుగుతా ఉంది. రేపు తీరుస్తా, మాపు తీరుస్తా అంటున్నాడు. వస్తుంది పోతుంది. ఇప్పుడు చెప్పకపోయినా వస్తుంది, అయ్యా తీర్చయ్యా, ప్లీజ్ అయ్యా, తీర్చయ్యా, దయచేయ్యా అంటే. అప్పుడు వాడు అనుకున్నాడు, నేను ఎవరిని లెక్క చేయను. అలాంటిది ఈమె నన్ను పదే వచ్చి అడగకుండా నేను ఈమెకు న్యాయం తీరుస్తా అని చెప్పి ఆమెకి న్యాయం తీర్చి పంపించి. అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే పదే అంటే ఒక కార్యము జరిగేంత వరకు అడుగుతూనే ఉండాలి. దాన్నే గోజాడు ప్రార్థన అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేస్తున్నామా? నిజం చెప్పుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. చేస్తున్నామా? ఇట్లా ప్రార్థన అంటే ఇప్పుడు చేస్తాం,
అవునా? అంతే, అయిపోయా. మళ్ళీ కుటుంబ ప్రార్థన అంటే అప్పుడే నైట్ 8, 9, 10 కుటుంబ ప్రార్థన అంటే చేస్తాం అంతే. ఆ కుటుంబ ప్రార్థన ఏం చేస్తాం? ప్రభా నా పిల్లలు నన్ను కాపాడు, మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు. మనం చేసే ప్రార్థన, పిల్లలు చేసే ప్రార్థన మనం చేస్తున్నాం. అవునా? అంటే ఏ ప్రార్థన చేయాలి? అదేంటి? ఏం కోదాడాలి? ఏం కావాలి నీకు? అప్పులు తీరాలి, అంతేనా? అప్పులు తీరాలి, ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదు, సమృద్ధిగా ఉండాలి, పిల్లలకి ఏ లోటు లేకుండా పెంచాలి. అవునా? అది ప్రతి తల్లిదండ్రులు అంతేనమ్మా. ఎవరైనా, మీరైనా నేనైనా అంతే. నేను అదే ప్రార్థన చేస్తాను. అవునా కదా? మరి ఏం కోదాడాలి? మరి ఏం కోదాడాలి? దేవుని ఆత్మ కోసం కోదాడాలి. దేవుని ఆత్మ మన ఆత్మతో అభిషేకించబడాలని కోదాడాలి. అది అభిషేకించబడితే మన ఆత్మ దేవుని ఆత్మతో ఇంకా నీ ప్రార్థన మారిద్ది, నీ కుటుంబ పరిస్థితి మారిద్ది, నీ పరిస్థితి మారిద్ది, మామూలుగా ఉండదు. అందుకని అపవాది అది అడగనివ్వడు. చాలా ఉపమానాలు చెప్పాడు ప్రభువాస్. తండ్రి పిల్లలు చేపని అడిగితే పామునిస్తాడా? పిల్లలు ఏం చేశారు? తండ్రిని, డాడీ చేప తినాలంది డాడీ అని అంటే ఏం తీసుకొచ్చాడు వెళ్ళి తండ్రి? చేపేగా, పాముందేడుగా. చేప కంటే బాగుంటుంది తినరా అన్నా కూడా మాకు వద్దు డాడీ, మాకు చేపే కావాలంటారు. అంటే లోక సంబంధమైనటువంటి తండ్రే మనకేం కావాలో వాటిని మనం అడిగినట్టిస్తుండగా, మరి పరలోకమందున్న తండ్రి మరి మీరు అడిగితే పరిశుద్ధాత్మని ఇవ్వకుండా ఉంటాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రత్యేకమైన జనము పరిశుద్ధాత్మతో నింపబడినదే ఉండాలి. ఈ లోకములో కూడా ప్రత్యేకంగా ఉండాలి. ప్రభు చెప్పింది అదే, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. మంత్రమ్మ అలా చెప్పుంటే బాగుండేదిగా. ఇప్పుడు ఆయన మీద కోపంతో ఆమె ఆత్మని ఏం చేసుకుంది? నరకానికి సంతకం పెట్టేసుకుంది. ఎస్, ఐఎమ్ బిలీవింగ్ వెంకటరమణ. అర్థమైందా? పెట్టేసింది. అక్కర్లా నోటి మాట సంతకం డిక్లేర్ అంటే వెళ్ళినప్పుడు ఇస్తుంది కదా, వెళ్ళింది కదా. క్రైస్తవురాలంట మళ్ళీ అదొక పేరు తగ్గించుకోరు. ఎవరైనా సరే, జగన్ అయినా, ఓకేనా, ఆమె అయినా, అలాగే ఈ మాస్టర్ అయినా, ఇది 2 లక్షల పుస్తకాలు చదివాడు ఆయనైనా పెద్ద మాస్టర్ అయినా, ప్రపంచానికి టీచింగ్ చేస్తాడు ఆయనైనా, ఎవరైనా సరే. నేను బాప్టిజం తీసుకుంటే క్రైస్తవులు ఎవరో అజ్ఞానులే గుర్తించరు. అరే బాప్టిజం తీసుకున్న మనకెందుకు అని కూడా అనుకోరు. అజ్ఞానులు జెండాలు పట్టుకొని ఆయన వెనకాల వెళ్తూ ఉంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్. ఆయన క్రిస్టియన్ అయినా సరే, అరే తిరుపతి వెళ్తున్నాడు, తింటున్నాడు, మొక్కుతున్నాడు, వస్తున్నాడు. ఆయన క్రైస్తవుడు ఎలా అయ్యాడు? చాలా మందికి అర్థం కాదు. రాజ్యాంగము ఈ లోకములో మన దేశానికి రాజ్యాంగం ఎందుకు వచ్చిందంటే, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే విధమైనటువంటి చట్ట ప్రకారంగా జీవించాలి. అర్థమైందా? కానీ ఇక్కడ అందులో తేడా ఏంటి? కులాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ప్రత్యేకమైన కొన్ని రిజర్వేషన్స్తో కూడినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి.
ఇంకోటి, రాజ్యాంగము మనుషులందరం ఒక్కటే అని చెప్తుంది, కానీ మతాల విషయంలో ఎవరి మతం వాళ్ళదే అంటుంది. ఎవరు మతాన్నైనా ప్రకటించుకోవచ్చు అంటుంది. బైబిల్ అలా అనదు. బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటే చెప్పండి. బైబిల్కి రాజ్యాంగానికి ఏమాత్రము పొందిక పొత్తు ఏమీ లేదు. మనం క్రైస్తవులు రాజ్యాంగబద్ధంగా ఉండాలా, బైబిల్ ప్రకారంగా ఉండాలి. బైబిల్ ప్రకారంగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఎలా ఉంటాం చెప్పండి? ప్రత్యేకమైన వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ ఒప్పింపజేసేది ఎవరు? ఎవరు ఒప్పింపజేస్తారు? పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. మనం ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద మన వాక్యాన్ని బట్టి నిలబడితే మార్పు రాజే సమాజంలో ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, క్రీస్తుతో మొదలైందే. అర్థమైందా? క్రీస్తుతో మొదలైందే. క్రీస్తు బోధిస్తుంటే ఏమన్నారంటే, మా మతానికి వ్యతిరేకంగా ఈయన బోధిస్తున్నాడు, ఈయన నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అలా చెప్పుకున్న ఆ మాటను బట్టి ఆయనను మేము సిలువ వేయాలనుకుంటున్నాం అన్నారు. తెలుసా? యూదులు ఆయన రాజు అని చెప్పుకుంటున్నాడు, అందుకు మేము ఆయన్ని యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు, అందుకని మేము ఆయన్ని సిలువ వేయాలనుకుంటున్నాం అన్నాడు. పిలాతు వెంటనే భయం పుట్టింది. యూదుల రాజు ఏంటి? సైన్యం వస్తుంది. యూదుల రాజా? ఏం నువ్వు రాజువా? అప్పటికే భార్య హెచ్చరించింది పిలాతుని, నీవు ఆ నీతి మంత్రి జోలికి వెళ్ళమాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె రహస్యంగా యేసుని వెంబడించేది, ఆయన బోధలు వినేది. పిలాతు భార్య. ఎందుకనంటే ఆయన వెంబడిస్తే అంతే. ఆయన ఎందుకు ఆయన అంటే ఆయన వెంబడించి తప్పేంటి? ఆయన మంచి కదా బోధిస్తుంది, అలా మంచి బోధించే వాళ్ళని వెంబడించడం తప్ప, కానీ సమాజానికి తప్పు. ఎందుకు? సమాజం ఎవరిది? అపవాది. అంతే, అపవాదిది. అపవాది సమాజంలో నీతిమంతుడైన ఒక్కడు ఉంటే వాడిని నువ్వు వెంబడించడం ఏంటి? వాడి బాధ అది. అందుకనే మనుషుల్నే ఉపయోగించుకొని వాడు ఏం చేస్తాడు? గుంపులు తయారు చేసి ఆ గుంపు ద్వారా నీతిమంతుల మీదకి లేస్తా ఉంటాడు. అది ఆ గుంపు ఎక్కువగా రోజు రోజుకి పెరిగిపోతా ఉంది, నీతిమంతులను తగ్గిపోతున్నారు. నీతిమంతులను తగ్గిపోతున్నారు, అపవాది గుంపే పెరుగుతా ఉంది. అంతే. యేసుక్రీస్తు సిలువ వేశారు. ఆయన వచ్చి భయపడతాడు, నువ్వు రాజువా చెప్పానంటే నువ్వే మాట అన్నావా? నీతో ఎవరని చెప్పారా? నేనేమన్నా యూదుడినా? నీ స్వజనమే నిన్ను నాకు అప్పగించారు. నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టా, అందుకే నేను ఈ లోకానికి వచ్చా. సేమ్ అదే బోధ చేశారు పేతురు, యోహానులు, యాకోబు, తోమా గారు ఏం చేశాడు? తోమా గారు భారతదేశానికి వచ్చి ఏం చేశాడు? ఆయన తప్పు చేశాడా? చూడండి, వాళ్ళ మతం తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? వాళ్ళు పెట్టిన ఆచారాలు తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే తోమా గారు కేరళలో అడుగు పెట్టాడో ఆయన చూసినటువంటి మొట్టమొదటి దృశ్యం ఏంటంటే, అక్కడ కేరళ బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు ఉన్నతమైన బ్రాహ్మణుల్లో ఉన్నతులు ఉన్నారు. వాళ్ళు అక్కడ సముద్ర ఒడ్డున సంధ్యావందనం చేస్తున్నారు. పొద్దున్నే నీళ్లు తీసి ఇలా పోస్తున్నారట. ఇలా పోసి వాడు చేస్తారు, సూర్య నమస్కారాలు పెడతారు కదా, సూర్య నమస్కారాలు పెడతా ఉన్నారు. అప్పుడు ఆయన చూశాడు, ఏం చేస్తున్నారంటే మీరు సూర్యునికి సంతర్పణ చేస్తున్నాం, వాటర్ అన్ని ఇస్తున్నాము, తీసుకోవట్లేదు మీ సూర్యుడు. అడిగాడు, తీసుకోవట్లేదు మీ సూర్యుడు అని చెప్పి ఆయన అన్నాడంట, సరే నేను కూడా ఈ నీళ్లు తీసుకొని మా దేవునికి ఇస్తాను. ఆయన తీసుకుంటాడు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అన్నీ తీసుకొని ఇలా వేసాడు నీళ్ళు.
నీళ్ళు కనపడలా. వెంటనే అక్కడ 15 మంది బ్రాహ్మణులు అదే నీళ్ళలో బాప్తిసం తీసుకున్నారు. వెంటనే తీసుకున్న తర్వాత ఓకే వాళ్ళు వచ్చారు, బాగానే ఉంది, అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆయన వాళ్ళ బ్రాహ్మణ వాళ్ళకి ఒక్కరికే కాదు అందరికీ చెప్తాడు సువార్త, ఇంకా అందరికీ చెప్తున్నాడు, అందరూ మారుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఈవెన్ ఆ ప్రాంతంలో పరిపాలన చేసే రాజు కూడా మారు మనసు పొందాడు. ఎలా మారు మనసు పొందాడంటే అదొక విచిత్రమైన కథ. ఆయన మాటలు విని ఈ రాజుకి ఇష్టపడి ఆయన అన్నాడంట, సరే నాకు అసలు ఆయన వచ్చిన సందర్భం ముందు చెప్పాలి. ఆయన ఆ రాజు పిలిపించాడు బానిసగా. ఆయన బానిసగా ఇజ్రాయేల్లో అమ్మబడ్డాడు. ఇక్కడ నుంచి ఇజ్రాయేల్ వెళ్ళి ఆ ప్రాంతంలో బానిసలను కొనుక్కోవడానికి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు, సముద్ర మార్గం వెళ్ళి అక్కడ బానిసగా తోమా గారిని కొంతమందిని కొనుక్కున్నాడు అనుకోండి. అందులో తోమా గారు కూడా వచ్చారు. అలా వచ్చిన తర్వాత జరిగిన సందర్భం అది బ్రాహ్మిన్స్ది. ఓకే, ఆయన వచ్చిన తర్వాత జరిగింది. ఆ తర్వాత ఈ వడ్రంగి పనిచేసే ఆయన ఎందుకు పిలిపించబడ్డాడు అంటే రాజు కోసము గొప్ప మందిరాన్ని కట్టాలి. రాజు కోసం ఒక మందిరాన్ని కట్టాలి, అదే ఆయన నివాసం ఉండటానికి. అయితే ఏంటంటే సరే ఇంత ఖర్చు అయితే అని చెప్పి రాజు దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, ఆయన వచ్చి పేదవాళ్ళకి పంచిపెట్టడం. తోమగారు వచ్చి రాజు దగ్గర డబ్బులు తీసుకోవటం, ఆ పని ఎంతవరకు వచ్చిందంటే ఇంకొంచెం పని ఉంది, ఇంకొంత ధనం ఖర్చు అయింది, ఇంకొంచెం పని ఉంది, ఇంకొంచెం ధనం ఖర్చు. ఇలాగా ఆయన దగ్గర తీసుకొచ్చిన ధనమంతా కూడా పేదలకు పంచడమే ఆయన పని. సువార్త పని చేయటం, పేదలకు పంచిపెట్టడం. ఇది ఒకనొక రోజు రాజుకు తెలిసింది. అయ్యా వాడు నీకోసం ఏ మందిరాన్ని కానీ ఏ భవనాన్ని కట్టలేదు, నువ్వు ఇచ్చిన డబ్బు అంతా పేద ప్రజలు ఖర్చు పెట్టేశారని. కానీ రాజు కోపం వచ్చేసి తీసుకెళ్ళి జైల్లో వేశారు. అప్పటికే వాళ్ళు క్రీస్తుని రాజు తమ్ముడు వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు. వాళ్ళు చేసి అక్కడ జరుగుతున్న అద్భుతాలపై. అయితే రాజు తమ్ముడికి అనారోగ్యంతో ఆయన మంచంలో ఉన్నాడు. ఆయన ఒక సమయంలో చనిపోయాడు. తోమగారు జైల్లో ఉన్నాడు. చనిపోయిన తర్వాత అంటే ఆయన ఆత్మ నమ్ముకున్నాడు కదా, క్రీస్తు నమ్ముకున్నాడు కదా, పరలోకానికి వెళ్ళింది. పరలోకం అంటే పరలోకం కాదు, మనం ఒక పరలోకానికంటే ముందు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అంతా చూస్తున్నాడంట. అక్కడ దేవదూతలతో అడుగుతున్నాడంట, ఆ భవనంలో నేను ఉండాలి. పెద్ద భవనం, మంచి భవనం కనపడింది, ఆ భవనం నేను ఉండాలంటే ఈ భవనం నీ కోసం కాదు, మీ అన్నయ్య కోసం ఫలానా వ్యక్తి కట్టాడు. ఎక్కడ కట్టాడు ఆయన? ఎలా కట్టాడు? ఆయన ఇచ్చిన ధనాన్ని పేద ప్రజలకు పంచిపెడితే అక్కడ ఆయన కొరకు పెద్ద భవనం తయారైంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువు మాట అంటారు, నేను అనారోగ్యంతో ఉన్నాను, నన్ను చూడొచ్చారు. నేను చెరసాల్లో ఉన్నా, నన్ను పరామర్శించారు. నేను ఆకలితో ఉన్నా, నాకు అన్నం పెట్టారు. నేను దాహంతో ఉన్నా, నాకు దాహం తీర్చారు. మేము ఎప్పుడు చేసాము ఇవన్నీ అని అంటే, ఈయన అల్పులైన సహోదరులందరికీ మీరు చేశారు కదా, నాకు చేసినట్లే అన్నాడు. అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. లేని వారికి ఆహారం పెడితే పరలోకంలో ధనం కూర్చుకుంటున్నామని వాక్యము గుట్టిదేం కాదు. ఈ లోకంలో దేవుని సేవార్థమై ధనం ఖర్చు పెడితే నువ్వు పరలోకంలో ధనం కూర్చుకుంటున్నావు. తోమా గారు ఆ గుండాఫోరస్ అనేటటువంటి రాజు కోసం భవనాన్ని ఎలా కట్టాడు తెలుసా? అతని ధనాన్ని పేదలకు ఖర్చు పెట్టి అక్కడ భవనాన్ని కట్టాడు. ఆ రాజు తమ్ముడితో అనేసరికి ఆశ్చర్యపోయాడు. మా అన్న కోసమా? అవును. ఓకే, అయిపోయిన తర్వాత తిరిగి మరలా ఆయన వచ్చేసి బ్రతికాడు తమ్ముడు. రాజు తమ్ముడు బ్రతికొచ్చి అన్న నీ కోసం పరలోకంలో గొప్ప భవనం కట్టబడింది, తోమా అనే వ్యక్తి కట్టాడని చెప్పి అక్కడ వాళ్ళు అన్నాడు. అంటే వెంటనే ఆయన అప్పటిదాకా ఉన్న నమ్మకం వేరు,
ఆ తర్వాత తోమాను పిలిపించి తోమా చేత బాప్తిసం తీసుకొని అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా క్రైస్తవులు అవ్వడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎందుకు కాలక్రమంలో క్రైస్తవ్యం తగ్గిపోయింది, అక్కడ ఎవరు నమ్ముకోవట్లేదంటే కారణం ఏంటంటే అక్కడ అన్ని జాతుల వాళ్ళు క్రీస్తుని నమ్ముతున్నారు. ఈ బలమైన వర్గంగా ఉన్నారు బ్రాహ్మణ్స్, వాళ్ళతో పాటు కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళల్లో కొంత అలజడి కూర్చుంది. అరే అంటే వాళ్ళలో మన ధర్మం ఉందిగా కొంచెం ఎక్కడో, అది బయటకు వచ్చింది. అరే వీళ్ళు ఫలానా వాళ్ళు మనతో కలిసి భోంచేయడం ఏంటి, అరే వీళ్ళు ఫలానా జాతి వాళ్ళు ఫలానా జాతి వీళ్ళందరూ మనతో ఉండటం ఏంటి, మనం గొప్ప జాతి కదా. అప్పటి నుంచి అక్కడ సువార్త అనేది తగ్గుముఖం పట్టింది. ప్లస్ తోమాని పరిశీలతో పొడిచి చంపేశారు. ఎందుకు, ఇతను ఉంటే మా ధర్మశాస్త్రం కూడా పాడేది. రాజ్యాంగము మనుషులందరూ ఒకటే అని చెప్పింది, కానీ విడగొట్టింది. ఏ కులానికి కావలసిన ఆ కులానికి రిజర్వేషన్ అనేవి ఇచ్చాడు. కులం లేదు, అందరూ ఒకటే. భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే సంపద ఉందో ఆ సంపద అందరూ సమానంగా పంచుకోవాలి అని రాజ్యాంగంలో రాసి ఉండినట్లయితే కులాలు ఉంటాయా? ఇప్పటికీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికీ రిజర్వేషన్ల ప్రకారంగా ఎవరు జాబులు రావాల్సింది కూడా అర్థమైందా, ఎక్కువ శాతం ఉద్యోగాలు ఎవరిగా తెలుసా, అగ్ర కులస్తులు. ఎక్కువ శాతం ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళవే. అంటే రాజ్యాంగం వచ్చినా కూడా వీళ్ళకి ఏమి ఒరిగింది లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ మనము ప్రత్యేకంగా ఉండాలి. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆయన సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఆయన సొత్తైన ప్రజలు అంటే ఎలా ఉండాలి, ఆయనలాగా ఉండాలా, ఈ లోకంలో ఉన్నట్టు ఉండాలి. ఎలా ఉండాలి మరి? ఎందుకని మనం ఈ లోకంలో వాటిని కోరుకుంటాం చెప్పండి? ఏమో అర్థమవుతుందా? ఏంటి ఏం చేస్తున్నా? వెరీ గుడ్, ఓకే చెప్పండి. ఏమ్మా ఏం చేద్దాం మరి? మీకు ఫోన్లు వస్తాయి, అమ్మా మీ పిల్లలకి ఏం క్యాస్ట్ రాయాలంటారు, ఏం చెప్తారు? ఏం క్యాస్ట్ రా? ఓసియా? నో క్యాస్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం క్యాస్ట్? ఏం క్యాస్ట్? నో క్యాస్ట్. క్రిస్టియన్ అడగండి, క్రిస్టియన్ అని. క్రిస్టియన్ అంటే అక్కడే ఉంటాడు, అమెరికన్ క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్ ఇవన్నీ ఉండవు. కానీ ఇక్కడ ఇలా కూడా చెప్పకపోయినా చూసారా, కనీసం ఇండియా వాడు కూడా ఒప్పుకోవట్లేదు అంటాడు. దానికి ఆక్షేపం. కాబట్టి మనం ప్రత్యేకమైన జనం. ఎలా ఉండాలి ఇప్పుడు? మనం ప్రత్యేకంగా ఉండాలి, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ఏమో అర్థమైందా? అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చింది ఏంటి, రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే మాత్రం ఏం కావాలి? షెడ్యూల్డ్ క్యాస్ట్ కావాలి. ఏం కావాలి? అర్థమైందా? అప్పుడు మరి ఏం చేయాలి? గవర్నమెంట్ జాబ్ కావాలా? చెప్పండి. గవర్నమెంట్ జాబ్ కావాలి అని అంటే ఓకే, హ్యాపీగా మీరు దేవునికి స్తోత్రం చెప్పుకోవచ్చు. అంతేనా? హ్యాపీగా, ఏ అభ్యంతరం లేదండి. ఈ లోకంలో జీవించడం కోసం, ఈ లోకంలో మనం ఈ లోకరీతిగా ఈ లోకంలో ఉన్న వాటిని తీసుకోవడం కోసం, సంపాదించుకోవడం కోసం, గవర్నమెంట్ని ఆధారం చేసుకొని బ్రతకడం కోసం మనము
దానికి అనుకూలంగా ఉండటం కోసం అయితే ఉండేవాళ్ళైతే ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఎవరికి అభ్యంతరమో లేదు. రేపు రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ఆధారం ఉండదు అని అంటారు. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? ఆధార్ తీసుకుంటారా? వదిలేస్తారా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. నెక్స్ట్ ఇయర్ అనుకోండి, నెక్స్ట్ ఇయర్ క్రైస్తవులకి ఆధార్ బంద్ అంటాడు, క్రైస్తవులకి రేషన్ బంద్ అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జరగబోతున్నాయి, సమస్య లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కరువులో మాత్రం కాపాడే దేవుడు మాత్రం మనం తోడుంటాడు. హల్లెలూయా. సంతృప్తిగా కరోనాలో కాపాడిన దేవుడు, అవునా కదా? కరోనాలో కాపాడిన దేవుడు. మరి మనకి ఆస్తులు అంతస్తులు ఏంటి, రోజుకి ఎంత ఆదాయము లేకపోవచ్చు, కానీ దేవుడు కాపాడటం లేదు. చూడండి, రాబోయే రోజుల్లో జరగబోయేది ఇప్పుడు స్టార్ట్ అయింది, అర్థమైందా? ఎప్పుడు ముగింపు ఉంటుందో తెలియదు. దానికి ముగింపు పలకాలంటే మనలో నుంచి రావాలి. అందుకనే ఏకకంఠముతో నో క్యాస్ట్, క్రైస్తవడం నో క్యాస్ట్ అని మీరు తీసుకోండి. దేవుడు ఆంధ్ర తెలంగాణ అద్భుతాలు జరిగిస్తారు. ఎందుకో తెలుసా? అనేక మంది నో క్యాస్ట్తో వస్తారు, ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు, అందులో సమస్య లేదు. నో క్యాస్ట్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో నో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఇది ఎంఆర్ఓ ఆఫీసులో క్యూ కట్టండి. ఏంటి నో క్యాస్ట్, ఎవరికి వెళ్ళినా నో క్యాస్ట్ అంతే. ఇంకోటి కూడా రావాలి, ఎలక్షన్స్ కూడా మంచి నిర్ణయం తీసుకొని క్రైస్తవులందరూ కూడా ఒకే మాట మీద ఉండటానికి ప్రార్థనాపూర్వకం ఉండండి. ఎవ్వరికి ఓట్లు వేయట్లేదని చెప్పగలగాలి. మేము ఓట్లని బహిష్కరిస్తున్నాము, ఎందుకు అవసరం లేదు. క్రైస్తవుల ఓట్లు వాళ్ళకి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు కూడా నీతిమంతులు నిలబెట్టు వేస్తాం. నీతిమంతుడు తాగనోడిని, తిరగనోడిని, ఏంటి నోటుకు నోటు, ఓటుకు నోటు దొంగ కానివాడిని, అర్థమైందా? ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకొని వేల కోట్లకు అధిపతులైన వాళ్ళని, వాళ్ళు కాదు, ఒక పేదోడిని నిలబెట్టు. డిగ్రీ చదివి పేదోడిని నిలబెట్టు, ముఖ్యమంత్రిని చేయి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇది వస్తుంది. ఆంధ్ర తెలంగాణలో దేవుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే అందరిలో కూడా ఒక అవేర్నెస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ డేస్లో ఉన్నాం, మీ ఇండ్ల ముందుకు రాబోతున్నాయి. క్రైస్తవులా అయితే మీకు ఇది కట్టు, అర్థమైందా? రాబోతున్నారు అంతా. ఇక ప్రారంభమవుతారు. 3-4 నెలలు ఆగండి, కంగారే పడదు. 3-4 నెలలు జస్ట్. ఇంకో 5వ నెల 6వ నెల నుంచి అందరు ఇళ్ళకి వస్తుంటారు, రాసుకుంటా ఉంటారు. చెప్పండి, అప్పుడే గట్టిగా నిలబడండి. లేదులే సర్లే అయితే ఏదైతే ఇది అనుకుంటారు, మీ ఇష్టం. ఎందుకంటే ఈ లోకంలో బతకడానికి కేవలం